సార్ వచ్చారు. ఏం కాదు రావచ్చు అయినా. ఏం మా ఏం రావు. Good morning. Keep silence. Good morning, Good morning, sir. sir. What a rhyming sound. Sai Lakshmi, Sai Sri, Monica, Lakshmi, Rachna, L Monica. L Monica, why you are absent yesterday? విన్నా సార్ నేనా Okay. Pavitra, Saulji, Shravani, Nandini. Okay. Right. In the previous class, we have seen the HTTP sessions and cookie, right? And we have also seen how to run a servlet from the NetBeans. So, Malak sir, Judama, how to run the servlet? Then a కొంచెం హర్రీలో లాస్ట్లో కట్ అయిపోయినట్టుంది. So let us see how to run the servlet. ఇప్పుడు చూద్దామా లేదా అందరూ వచ్చిన తర్వాత చూద్దామా? 5 minutes చూద్దాం సార్, అందరూ వస్తారు కదా. అదే ఓకే. ఈ లోపల let us continue with our presentation. సో మనం ఒక సర్వ్లెట్ రన్ చేయాలి అంటే ఎన్ని ఫైల్స్ ఓపెన్ చేయాలి పవిత్ర? 3 files. ఏంటేంటి అవి? XML, Java, HTML, XML, Java. ఓకే. లక్ష్మీ ప్రసన్న, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ HTML? HTML ఎందుకు రాస్తున్నాం అక్కడ? దట్ ఈస్ ద రిక్వెస్ట్. HTML is request. Lakshmi, what is the purpose of web XML? Lakshmi, iddar Lakshmi unnara, Lakshmi Prasanna, Lakshmi. Okay, what is the purpose of web XML enduku? El Monica, what is the purpose of web.xml? That is the initialization of servlet. In other words, we call it as deployment descriptor. Okay, web.xml అనేది ప్రతి ఫైల్లో కూడా అదే ఉంటుంది, ఇంకా వేరేది ఏమి ఉండదు. So it is called deployment descriptor. In other words, init method is used there. అంటే సర్వ్లెట్ ఏం స్పెసిఫై చేస్తాం? సర్వ్లెట్ నేమ్ స్పెసిఫై చేస్తాము, సర్వ్లెట్ క్లాస్ స్పెసిఫై చేస్తాము. తర్వాత రెండు ఇంపార్టెంట్, అది ఎట్లా స్టార్ట్ అవుతుంది? వెబ్ యాప్ రూట్ ఎలిమెంట్ తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సర్వ్లెట్ రూట్ ఎలిమెంట్. సర్వ్లెట్ ఎలిమెంట్ లో రెండు ఉంటాయి, సర్వ్లెట్ నేము, సర్వ్లెట్ క్లాస్. నెక్స్ట్ సర్వ్లెట్ మ్యాపింగ్. సర్వ్లెట్ మ్యాపింగ్ లో సర్వ్లెట్ నేము తర్వాత URL, ఈ రెండు ఎలిమెంట్స్ ఉంటాయి. సో ప్రతి బైబిల్ చదివావా? బైబిల్ చదువు. సో web.xml ఏమంటాం? డిప్లాయ్మెంట్ డిస్క్రిప్టర్ అంటాం.
నెక్స్ట్ సో ఇంకా మన సర్వ్లెట్ ఫైల్ ఏంటి యాక్చువల్గా డాట్ జావా ఫైల్ మన సర్వ్లెట్ ఫైల్. సో మనం 3 ప్యాకేజెస్ ఇంపోర్ట్ చేసుకోవాలి కంపల్సరీ. వాట్ ఆర్ దోస్ 3 ప్యాకేజెస్? సౌజన్య? java.servlet.http package. ఓకే, ఒకటి. రెండోది శాలిని, వాట్ ఆర్ ద ప్యాకేజెస్ వీ హావ్ టు ఇంపోర్ట్? servlet dot శాలిని generic servlet. జనరిక్ సర్వ్లెట్ లేదు, అది పేరు, దాని పేరు కానీ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఇంపోర్ట్ జావా ఎక్స్ డాట్ సర్వ్లెట్ డాట్ స్టార్ నెంబర్ 1. నెక్స్ట్ ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్. నెక్స్ట్ ఇంపోర్ట్ జావా ఎక్స్ డాట్ సర్వ్లెట్ డాట్ డాట్ స్టార్. ఈ 3 ప్యాకేజెస్ కంపల్సరీ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మన పబ్లిక్ క్లాస్ రాస్తాం. దాని తర్వాత పబ్లిక్ మన మెథడ్ డూ గెట్ కానీ డూ పోస్ట్ కానీ సర్వీస్ మెథడ్ రాస్తాం. ఓకే, దిస్ ఇస్ ద జనరల్ ప్రొసీజర్. ఓకే, now come to so this is the implementation, and then we have service method. What are the 3 life cycle methods? Avaru Shravani? Sir. Unit service destroy. Unit. I mean initial. Initialization. Init service destroy. These are the life cycle methods. So we have to. So this is the general standard XML file. Dintlo servlet name, servlet class, then servlet mapping, then servlet name and URL pattern. Nenu ee roju meeki ee PDF nenu dintlo pedtanu group lo. So kindly go through this and try to understand all these things. So ikkada manam yesterday we have started session tracking. So session tracking. What is session tracking? Our HTTP is a stateless protocol. It doesn't remember anything. అది కలిసినప్పుడే తప్ప ఎప్పుడు కొత్త రిక్వెస్ట్ పెట్టినా మళ్ళీ కొత్తగానే ట్రీట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ స్టేట్లెస్ ప్రోటోకాల్. స్టేట్లెస్ ప్రోటోకాల్ కాబట్టి మనకు సెషన్ ట్రాకింగ్ మెకానిజం అవసరం. స్టేట్లెస్ అంటే ఏంటి, అదేం గుర్తుపెట్టుకోదు ఎవరు ఏంటి ఎలా అని. సో దేర్ ఆర్ 4 ways ఆఫ్ సెషన్ ట్రాకింగ్. Yesterday we have seen. What are those 4 ways? Number 1, URL writing, URL rewriting. అంటే with every URL the request sends, what it will do, it will assign a unique ID to the URL identified by the user. Then number 2, hidden forms. In the HTML form there is a facility of hiding the elements. So input type hidden అని చెప్పి ఒక యూనిక్ ఐడిని HTML ఫామ్ తో పంపిస్తాం.
So cookies, number 3, cookies. What are the cookies? Cookies are small files that the servlet can store on the client computer and retrieve it later. The 4th one is HTTP session, but the problem with this is it is available only until the browsing ends. Once the browsing is completed, once the browser is closed, HTTP session is not available. So these are the 4 methods. You have to explain them in detail, how to create a cookie, what are the advantages of each method, URL rewriting method, what are the disadvantages of each method, hidden form, what are the advantages, disadvantages, cookies, what are the advantages, disadvantages. So this is an important question, session tracking. So this is how every session is maintained with a session ID, a session ID. A session ID. So what the server will do? Server will dynamically modify the request URL. URL ante enti manam kodtam. Em kodtam? www.gmail.com kodtam. The moment we press it, automatically there will be some other ID attached with it. So what the server is doing? Server is modifying dynamically our request. So this is URL rewriting. Number 2, this is an example in the bank application. Whenever a bank employee sends a request, automatically his ID, branch ID and employee ID will be attached with that form action. So number 2 is hidden fields. There is a provision of hidden field, and with that hidden fields, the server will get the information. For example, like time of access and something like IP address or something like they can access anything. Then they will, in the response, they can extract the values. So number 3, cookies. Cookies are a small file stored on the client machine created at the server. So మనం ఒక URL కొట్టగానే ఆ URL తో పాటు ఇంతకు ముందున్న కుకీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. So server identifies by the cookie. So in general, the cookies are stored in a text file in the Windows/temp. Maximum size of cookie can be 4 KB. Maximum number of cookies per site is 20. Not more than 300 cookies total. Cookie is a class actually. The properties of that object, cookie object, is maximum age, domain name, path, and comment. So maximum age by default, if you don't specify anything, it will be, unless you uninstall the browser, it will be there. So maximum age negative means valid till the current session. 0 means deleting cookie on the client side. So you can set the time also. For 1 day, you have to give 24 into 60 into 60. For 2 days, 2 into 24 into, that value you have to give. It's a multiplication gadu. That value you have to give. Next, domain is the property. So default of the cookie is domain from which the cookie is sent to the client. Manam ante Gmail access chesama, Amazon access chesama, Flipkart access chesama, dani batti that will be the domain. And number 2, path. So cookie ni etu pampichali, cookie path untene kada cookie malli server దగ్గరికి వెళ్ళలేదు. So there will be path also. So comment is working through the dialogue. కొన్ని సైట్స్ ముందే క్లియర్ గా చెప్తాయి, బాబు మేము కుకీస్ వాడుతున్నాం, మరి మీరు ఒప్పుకుంటారా లేదా, యాక్సెప్ట్ ద కుకీస్ అని ఒక ఆప్షన్ ఇస్తారు మనకి. ఆప్షన్ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు కుకీస్ స్టోర్ అవుతాయి, లేకపోతే మన ఇష్టం అది. కొన్ని సర్వర్స్ అంటే కొన్ని వెబ్సైట్స్ దే విల్ టెల్ యూ ప్లెయిన్లీ మేము కుకీస్ వాడుతున్నామని. కొన్ని చెప్పకుండానే ట్రై చేయాలి. అందుకోసమే మనం మన బ్రౌజర్ సెట్టింగ్స్ లో మనం ఎనేబుల్ చేసుకోవాలి ఏంటి, కుకీస్ ని. అది మనల్ని అడగాలి. మనం అడగకుండా కుకీస్ మన సిస్టమ్ లో ఉండకూడదు.
That setting we have to do in browsers. So this is how we create a cookie. Cookie, name of the cookie and the value, and then response dot add cookie. What is cookie? Cookie is a class. Cookie is a class. So class అన్నప్పుడు ఎట్లా రాస్తాం? కుకీ ఎట్లా రాస్తాం చెప్పండి? క్లాస్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం మనం? ఎలా క్రియేట్ చేస్తాం? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కుకీ cookie c object name is equal to new cookie bracket lo name, let us say my cookie name is and the value, something like this. So once you create the cookie, you can add the cookie. You can add the cookie and you can also get the cookies. So these are the methods associated with the cookie: get name, get value, get max age, get path, get comment, set max age, set path. And this is the one, cookie nc is equal to new cookie, name of the cookie and the value. This is how we add the cookie. So advantages of cookie and disadvantages of cookies. Cookies can easily store more data than the hidden field. Hidden field ante only కొన్ని parameters వస్తాయి. And data is stored in the client computer, not on the server. So server lo space emi manaku waste kaadu. And server will not have any effect on its performance. But there are some disadvantages. Data is stored on the client computer. That means the data is neither safe nor secure. Client can always remove the cookies. Malli kotta cookies kavali kada. So cookies are good for keeping session data, but not user data. User data anedi cookie lo raadu. Cookies may be discarded or user may contact the server from another computer. Suppose nenu unnanu, ఇప్పుడు నా బ్రౌజర్ లో చేస్తాను, కాలేజీలో వేరే సిస్టమ్ చేస్తాను. నేను కాలేజీలో వేరే సిస్టమ్ చేసేటప్పుడు cookies work out. Users can tell their browser to turn off the cookie. That's what I told you. It's always better to turn off the cookies. So these are the Rasa Ravi. రాయలే సార్. రాయండి పిల్లలు. Please write this, advantages and disadvantages of cookies.
here in this video, I'm going to show you how you can find cookies in Google Chrome. Find the cookies in Google Chrome. Go to the settings of Chrome and then type in the search settings cookies. Then you will go to the content settings and then click on all cookies and site data button. Here you will see the website and the cookies that this website has set. For example, website 30daychain.com has set 7 cookies with these names. You can click on those individual cookies to display the information related to that particular cookie. So this is how you can manage cookies in Google Chrome, or you can find the information about the cookies. So you can also remove the cookies by clicking on this pause button. So this is how you can remove the cookies in Google Chrome. If you like this video, you can just you can also, there is another way to view the cookies for Over. Yes. Okay. Now the next one is HTTP session. So a session begins when a client establishes a connection with HTTP server. So మనం HTTP server తోటి HTTP కొట్టగానే ఆటోమేటిక్ గా ఒక సెషన్ స్టార్ట్ అయిందన్నమాట. So for every client an object will be created at the server side which is called HTTP session. So session is a concept which internally works with cookie which is called server side cookie. మనం ఎప్పటిదాకా ఇందాక మాట్లాడుకున్నంతా కూడా క్లయింట్ సైడ్ కుకీ. కానీ నేను మీ క్లాస్ లో చెప్పాను సర్వర్ సైడ్ కూడా కుకీస్ ఉంటాయి. సో HTTP సెషన్ అనేది సర్వర్ సైడ్ కుకీ అన్నమాట. సో HTTP సెషన్ స్టోర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద క్లయింట్ ఆన్ ద సర్వర్ which is identify the server using cookie which is created and set by the web server. Note down this please. So session will have the features of storing and retrieve the information. Cookie is validated till the session is valid. Main disadvantage in HTTP session it stores the information as long as we continue the session. Okasari session terminate ayindante all that data will not be there. That is the problem with HTTP session. So this is the way HTTP session is equal to, that is a creating request dot get session. This will create new HTTP session objects or retrieves the previous one. Every session will be created with a unique session ID and it makes a new cookie object. But this cookie will be in the server, not in the client machine. General cookie
క్లయింట్ మెషిన్ అంటే మన మెషిన్ లో ఉంటుంది. అంటే ఇక్కడ మనం క్లయింట్ అనుకోవాలన్నమాట. బట్ యాక్చువల్ ప్రోగ్రామింగ్ లో మనము సర్వర్. సో అసోసియేట్స్ కుకీ విత్ ద సెషన్ ఐడి అండ్ పుట్స్ ద కుకీ ఇన్ రెస్పాన్స్. ఈ కుకీని రెస్పాన్స్ లో పెడుతుంది అది. సో కుకీలోంచి గెట్ సెషన్, దెన్ సెషన్ లోంచి ఇట్ కెన్ టేక్ attribute names. So enumeration, it is an array of all the properties, names and ostai, while enumeration has more elements. Okokka element ni okokka name teeskoni we can print all those elements. So methods in the session, please write note them down. hs అంటే సెషన్ నేమ్, ఇక్కడ hs is http session. మన ఇష్టం, మనం ఏ వేరియబుల్ ఇక్కడ మనం పేరు ఇస్తాం కదా, ఇక్కడ ఏమి ఇచ్చాం, SCS అని ఇచ్చాం. సో అట్లాగే వేరే చోట మనం hs ఇవ్వచ్చు. సో hs డాట్ రిమూవ్ అట్రిబ్యూట్, hs డాట్ ఇన్వాలిడేట్, hs ఈజ్ న్యూ, hs గెట్ ఐడి, hs గెట్ క్రియేషన్ టైం, hs గెట్ లాస్ట్ యాక్సెస్ టైం. దీస్ ఆర్ ఆల్ ద మెథడ్స్ ఇన్ HTTP session. మీ మొక్కలు ఏ రాయి, ఇంకేం కాదు, అయిపోద్ది. కంప్లీటెడ్. ఓకే, ఒక్కసారి అందరు వీడియో ఓపెన్ చేయండి, నేను ఫోటో తీసుకుంటాను అటెండెన్స్. కొంతమంది సెకండ్ సెషన్ మిస్ అవుతున్నారు. నా వీడియో రావట్లేదు సార్ ఈరోజు. ఓకే ఓకే, అమ్మా అబ్బా కేసు మాడిపోయి. శరణ్య, ఎల్మోనికా, శాలిని, నందిని. In the shop there were is less than 1 minute.